బాగున్నారా? మొన్న ఆదివారం అండి నేను సంక్రాంతికి వస్తున్న సినిమాకి వెళ్ళానండి. ఈడోడరు బాబు సినిమా వచ్చి దగ్గర 10 రోజులు అవుతుంది, హిట్ అయ్యింది, ఇప్పుడు చెప్తున్నాడు అనుకుంటున్నారేమో. అదేం కాదండి. ఆ సినిమా గురించి ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్, ఆ సినిమా గురించి చెప్పాల్సిన ఏకైక వ్యక్తి ఉన్నాడండి. చెప్తాను మధ్యలో. ఫ్రెండ్స్ వీడియో చూడండి దయచేసి. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే చేస్తూ ఉంటారని చూస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడున్న ప్రేక్షకులకి ఏం కావాలో, ట్రెండ్కి ఏం కావాలో, ఫ్యామిలీస్కి ఏం కావాలో, ఆడియన్స్కి ఏం కావాలో, నిర్మాతకి ఏం కావాలో, టోటల్గా సినిమా ఇండస్ట్రీకి ఏం కావాలో, డబ్బులు ఎలా రావాలో అన్నీ తెలిసిన ఏకైక వ్యక్తి, ఇప్పుడున్న ట్రెండ్లు అన్నీ తెలిసిన డైరెక్టర్ అండి అనిల్ రావిపూడి గారు. చూసుకోండి ఫ్రెండ్స్, ఆయన పటా సినిమా దగ్గర నుంచి చూడండి వరుసగా అన్నీ సూపర్ హిట్లే కదండి. కొన్ని మామూలు హిట్లు అనుకుందాం. ఎవరు లాస్ అయినట్టు ఏమీ లేదండి. ఒక సినిమా లాస్ అయిందంటే ఏం చేస్తారు, ఆ డైరెక్టర్నే ఉమ్మెత్తి పోసేస్తుందండి సోషల్ మీడియా. అదో ఏం రాకుండా వస్తుంది, కానీ సినిమాలన్నీ హిట్ అవ్వడం మంచిదేనండి. ఎందుకంటే ఇప్పుడున్న ట్రెండ్ని ఫాలో అవుతూ ప్రేక్షకులకి ఏం కావాలో తెలుసుకుని దానికి తగ్గట్టు సోషల్ మీడియాని కూడా బాగా వాడేస్తున్నాడండి ఆయన. సంక్రాంతికి వస్తున్న చాలామంది చూస్తున్నారు ఫ్రెండ్స్. అయితే కొద్దిగా చిన్న విషయాలు, కామెడీ విషయాలు ఇవి మాట్లాడుకుందామండి. స్టార్టింగ్ ఒక సీరియస్ ఇష్యూకి తీసుకెళ్ళిపోతాడు చూడండి ఫ్రెండ్స్. తెలంగాణ సీఎం దగ్గర నుంచి మనం ఏదో అనుకున్నాం, అక్కడి నుంచి మళ్ళీ ఫ్యామిలీ ట్రాక్. సినిమాలో మెయిన్ ఏంటంటే ఇంకొకటి ఎడిటింగ్ ఫ్రెండ్స్. ఎడిటింగ్ ఎవరు చేశారు కానీ హ్యాట్స్ ఆఫ్ అండి, చాలా బాగా చేశారు. ఎక్కడ బోర్ కొట్టకుండా ఫ్రేమ్ బై ఫ్రేమ్ బాగా తీశారండి. ప్లస్ ఎక్కడో తమిళనాడు యాక్టర్ టీవీ గణేష్ గారు జైలర్లో ఉన్నారు కదా, ఆయన తీసుకొచ్చాడు చూడండి దీంట్లో. నరేష్ పక్కన పార్టీ ప్రెసిడెంట్ కింద డైలాగులు పెట్టాడు, కదలిక ఉండదు, కానీ బాగా హిట్ అయినాడు. పేలిపోయింది పంచులు పక్క. నేనైతే తెగ నవ్వేసాను ఫ్రెండ్స్. నా ఫ్రెండ్ అయితే భుజం మీద కొట్టి, ఏంటో అంత నవ్వుతుందో, పిచ్చి ఎక్కిందంటే నిజంగా పిచ్చి ఎక్కిందా ఈ సినిమా చూసి అనిపించిందా. అందరూ ఆల్మోస్ట్ బాగా నవ్వుకున్నారండి సినిమా చూసి. అలా ఉండాలి ఫ్రెండ్స్. సినిమాకి వెళ్ళొచ్చామంటే సినిమాలో కూర్చున్నంతసేపు ఏది తెలియకూడదు, అందులో మునిగిపోవాలి మనం. అది నరికేసుకోవడం, బిస్కు కత్తులతో పొడి చేసుకోవడం ఇది కాదండి. ఆ సినిమాలు వేరేగా ఉంటాయి, యాక్షన్ సినిమాలు. ఇదేంటండి ఓల్ థియేటర్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. టీవీ గణేష్ గారు చూడండి ఫ్రెండ్స్, నరేష్ ఏదైనా చెప్తే పార్టీ ప్రెసిడెంట్గా నన్ను కూడా ఒక మాట చెప్పండి ఫ్రెండ్ అంట, నాది కూడా అంటూ ఉంటాడు. చూసారు ఫ్రెండ్స్, ఇట్లా బాగా తీసాడు సినిమా. వెంకటేష్ గారిని దగ్గర చాలా సంవత్సరాల తర్వాత ఇంత యాక్టివ్గా, ఇంత అందంగా చూపించాడండి అనిల్ రావిపూడి గారు. వెంకటేష్ గారి దగ్గర నుంచి ఎంత యాక్షన్ రాబట్టుకోవాలో అంతా రాబట్టుకున్నాడు. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ అమ్మాయి అండి ఐశ్వర్యరాజేష్ గారు, అబ్బో అదరగొట్టేసిందండి. స్వచ్ఛమైన మన గోదావరి జిల్లా పిల్లలకు నానండి అంటే బాగా యాక్ట్ చేస్తున్నాడు. ఆయన తగ్గట్టు ఫ్యామిలీ మొత్తం ఇద్దరి మధ్యన నిలిగిపోయి వెంకటేష్ గారు యాక్షన్ చూశారు. ఇంట్లో వెళ్ళాలి, వంటింట్లో ప్రియురాలు సినిమా చూసాను. తర్వాత అంతకన్నా మించి యాక్షన్ చేశాడు, బాగా చేశాడు. ఈ సత్యనారాయణ గారు చచ్చిపోయిన తర్వాత సరైన కామెడీ పిక్చర్స్ లేవనుకున్న టైంలో అనిల్ రావిపూడి గారు మంచి సినిమాలు తీసేస్తున్నాడు అండి. ప్లస్ దాని తోడు మీనాక్షి చౌదరి ఉంది కదా, అమ్మాయి కూడా చాలా యాక్టివ్గా చేసిందండి. విలన్స్ కానీ అందరూ బాగా చేశారండి సినిమాలో. టోటల్గా ఫ్యామిలీ అంతా ఆ సినిమాలు అందరూ బాగా చేశారు. సాంగ్ గోదావరి గట్టు మీద సాంగ్ అయితే ఒక ఇరగొట్టేసిందండి సాంగ్ అసలు. ఐశ్వర్యరాజేష్ కూడా వెంకటేష్ గారిని మించి స్టెప్స్ వేసింది. కాంబినేషన్ బాగా కుదిరిందండి. ఆ గోదావరి జిల్లా తెలంగాణ జిల్లా రెండు కలిపేసి మంచి సినిమా తీసాడండి. ఇప్పుడు వాట్సాప్ మనం మగవాళ్ళు ఉన్నాం కదా ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే అనిల్ రావిపూడి గారు ఆ సినిమాలో హెచ్ఐ అంటే హగ్గిచ్చుకొని అర్థం తీసేశారండి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ప్రతి మీనింగ్తో కూడా. సోషల్ మీడియాని ఎంత వాడేయాలో అంత వాడేస్తున్నాడు ఆయన. ఒక ట్రెండ్ అదే మరి, సోషల్ మీడియా అనే ట్రెండ్. యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, రీల్స్, నేను ఎలా పట్టాలో ఎలా పెట్టేస్తున్నాడు. సూపర్ హిట్ చేసేస్తున్నాడు సినిమాలు. బాగా చేస్తున్నాడు, మంచి యంగస్టర్, మంచి టైమింగ్తో సినిమాలన్నీ బాగా చేస్తున్నాడండి. మళ్ళీ లాస్ట్లో కిడ్నీ ఆపరేషన్ పట్టుకొని వెంకటేష్ గారు వెళ్ళి పాటలు, నరేష్ గారు టీజీ వెంకటేష్ మధ్యన కామెడీ, ఆవకే ముద్ద, విలన్ చంపేయడం, ఇవన్నీ చూస్తూ ఉంటాయండి. చాలా రోజుల తర్వాత మంచి సినిమా చూసాన్న ఫీలింగ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఈ మధ్యన వస్తుంది కానీ కొద్దిగా ఎందుకో ఫుల్ఫిల్ అయినట్టు లేదు. కాకపోతే
సంక్రాంతిలో ఫ్యామిలీ సమేతంగా హాయిగా చూసి నవ్వుకోవాల్సిన సినిమా అండి. పూర్తిగా చూడవచ్చు, ఏం అభ్యంతరం లేదు ఫ్రెండ్స్. పుట్టరాజు మాటలంటే మరి పిల్లలు ముదిరిపోయినారు, అదే చూపించాడు. అందులో మనం తప్పుగా అర్థం చేసుకోవాల్సిన ఏమీ లేదు. చిన్న చిన్న పిల్లలు మన ఇళ్ళలో కానీ పక్కిళ్ళలో కానీ ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళని కలిపి చూడండి, ఫోన్ చూస్తున్నప్పుడు ఆయన మనకు చూస్తారు కళ్ళారు చేసి. చాలా ట్రెండ్ అలా ఉంది. అది చెప్పకనే చెప్పాడండి. సినిమా లాస్ట్లో మాత్రం టీచర్స్ మీద గురువు గారిని ఎలా గౌరవించాలో మంచి మెసేజ్ ఇచ్చాడు అనిల్ రావిపూడి గారు. టోటల్గా క్రెడిట్ మొత్తం అనిల్ రావిపూడి గారికే తగ్గుతుందండి. ఎందుకంటే అన్నీ ఒక చోట చేరుస్తారు సామాన్లంతా, దాన్ని తయారు చేయాల్సిన బాధ్యత ఎవరిది? వంట మాస్టర్ది. అలాగే సినిమా డైరెక్టర్ ఏమాత్రం ఇదైనా సరే సినిమా తుస్ అంటుందండి. మొత్తాన్ని సక్సెస్ బాటలో బాగా రన్ అవుతున్నాడు అనిల్ రావిపూడి గారు. నెంబర్ 1 డైరెక్టర్ అవ్వాలని కోరుకుందాం ఫ్రెండ్స్. సంక్రాంతికి వస్తున్న సినిమా అయితే చూడండి ఫ్రెండ్స్, నిర్మాతలు కూడా మంచి డబ్బులు వస్తాయి, అందరూ చూడొచ్చు, ఏం పర్వాలేదండి, చూడండి ఫ్రెండ్స్. వాళ్ళకి ఒక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ నచ్చితే, నాది నచ్చితే ఇంకా మంచి చేస్తానండి. తప్పు ఉంటే కింద కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.